యోగి ఆదిత్యనాథ్ అయితే కెలకాల్సిందంతా బాగానే గెలికేశాడు. వక్ఫ్ బోర్డుకు సంబంధించి 31,328 రిజిస్ట్రేషన్స్ ఉంటే అందులో క్యాన్సిల్ అయ్యింది. ఉమీద్ పోర్టల్లో ఉన్నటువంటి వాటిని క్యాన్సిల్ చేశాడు. 31,192ని 31,328 ఉన్నాయి ఉమీద్ పోర్టల్లో. ఇప్పుడు ఏంటి, వక్ఫ్ ఆస్తులు మా ఇష్టం అన్నట్టు ఎవరి కాళ్ళు పెట్టుకోవడానికి వీల్లేదు. ఉమీద్ పోర్టల్లో రాష్ట్ర ప్రభుత్వం కన్ఫామ్ చేయాలి, అందులో అప్లోడ్ చేయాలి. అది కేంద్ర ప్రభుత్వం ఆర్గనైజేషన్లో నడుస్తుంది. ఇదివరకటికి మళ్ళీ ఇప్పుడు డాక్యుమెంట్స్ మస్ట్ అనమాట. ఆ డాక్యుమెంట్స్ చూపించమంటే నిన్నే ఓవైసీ మాట్లాడింది చెప్పుకున్నాం కదా, డాక్యుమెంట్లే లేనివి ఉత్తరప్రదేశ్లో 31,192 ఉన్నాయి. అంటే 31,328లో 31,192కి డాక్యుమెంట్లే లేవు. ఏది పడితే అది ఆక్రమించుకుని ఇది మాదని చెప్పేశారు, అది మా తాత ముత్తాతలని చెప్పేశారు. ఇప్పుడు వాటిది క్యాన్సిలేషన్ అన్నటువంటిది కీలకం. ముందు ఒక కమిటీ వేయటం, ఆ కమిటీ ద్వారా అవన్నీ చెక్ చేయడం, ఆ తర్వాత క్యాన్సిలేషన్ అన్నటువంటిది కీలకమైన అడుగు.